అలేఖ్య చిట్టి పికిల్స్. వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు చాలా ఫేమస్ అన్నమాట. సొంతంగా పికిల్ బిజినెస్ పెట్టుకొని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ నోటి దోల వల్ల మొత్తం బిజినెస్ ని మూసుకోవాల్సిన పని వచ్చింది. ఒక అతను వీళ్ళ పికిల్స్ ఎక్కువ ప్రైస్ ఉన్నాయి అన్న మాటకి నోటికి వచ్చిన బూతులు తిట్టారు. వీళ్ళ పికిల్స్ కొనే ముందు లైఫ్ లో సక్సెస్ అవ్వాలంట. ఇంకా కొన్ని బూతులు కూడా తిట్టారు. ఆ వాయిస్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యి ఫుల్ వైరల్ అయ్యింది. వాళ్ళు ఇప్పుడు మొత్తం అలేఖ్య చిట్టి పికిల్స్ వెబ్సైట్ లోనే క్లోజ్ చేయవలసి వచ్చింది. సో మీరు కూడా వెంటనే కెరీర్ మీద ఫోకస్ పెట్టి అలేఖ్య చిట్టి పికిల్స్ ని తీసుకోండి. అంతేకాకుండా అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళది ఇంకో ఆడియో కూడా లీక్ అయ్యింది. ఈసారి మాత్రం ఒక అమ్మాయినే తిట్టారు. కస్టమర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇన్ని రోజులు బిజినెస్ ని ఎలా మెయింటైన్ చేద్దాం అనుకున్నారో ఏమో. ఈ ఆడియో లీక్ కి సంబంధించి వాళ్ళ పెద్దక్క ఒక వీడియో కూడా చేశారు. ఆమెకి ఈ ఇష్యూ మీద ఏ సంబంధం లేదు అని చెప్తూనే వాళ్ళే సపోర్ట్ గా కవర్ చేసుకున్నారు. కానీ అది ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. పోనీ ఒక అబ్బాయికి పొరపాటున తిట్టారు అనుకుందాం, మరి ఒక అమ్మాయికి కూడా అలానే తిట్టాలా? ఇల్లు తిరిగి పాచి పని చేసుకొని తిట్టారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ కస్టమర్స్ రేట్ ఎక్కువ అని అంతే మేము మంచి క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నాం, అలాగే ప్యాకింగ్ కూడా కాస్ట్ పడుతుందని ఏదో ఒకటి చెప్పాలి. కానీ అలా తిట్టుకుంటూ పోతే ఎవడు కొంటాడు? ఒక సోషల్ మీడియాలో మీకు ఇంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఏం మాట్లాడినా కొద్దిగా చూసుకొని మాట్లాడాలి. ఇది సరిపోదంటూ వాళ్ళ లిటిల్ సిస్టర్ ఉంది కదా, రీల్ స్టార్, మంచి వీడియోస్ చేస్తుంది. ఆమె వచ్చి ఒక కవర్ డ్రైవ్ వేసింది. పొరపాటున వేరే వారికి తిట్టబోయి వీళ్ళకి తిట్టినట్టు. అసలు పొరపాటు ఎలా అవుద్ది? వేరే వాళ్ళు కూడా కరెక్ట్ గా కాస్టెడ్ గా తిట్టారా? కవర్ చేయడానికి కూడా ఒక అర్థం ఉండాలి. అయితే అమ్మాయికి ఎందుకు అలా తిట్టారు మరి? సో ఆల్రెడీ డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఇప్పటికే వీళ్ళ మీద సోషల్ మీడియాలో ఫుల్ నెగిటివిటీ వచ్చింది. సో ఇప్పుడైనా తప్పు అయిపోయిందని ముగ్గురు కలిసి వచ్చి ఒక సారీ వీడియో చేస్తే బాగుంటది. కొద్దిగానే నెగిటివిటీ తగ్గుద్ది. ఎందుకంటే తప్పులు అనేది అందరూ చేస్తారు. ఇలాంటివి ఆఫ్లైన్ లో అయితే బొచ్చుడు ఉంటాయి. వాళ్ళు ఆన్లైన్ లో ఫేమస్ కాబట్టి ఈ న్యూస్ ఇంత వైరల్ అయ్యింది. సో ఓవరాల్ గా ఈ ఇష్యూ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుండి డైలీ మూవీ రిలేటెడ్ ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే డైలీ వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.